హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కిరణ్ తేజ. వెల్కమ్ టు సినీ మజా యూట్యూబ్ ఛానల్. ఇంకా నేను ఈ వీడియోలో లేటెస్ట్గా రిలీజ్ అయిన మహారాజా అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మూవీ స్టార్టింగ్లో మన హీరో విజయ్ సేతుపతి గారు యాజ్ మహారాజాని చూపిస్తారు. మహారాజా ఒక కటింగ్ షాప్లో పనిచేసే సాధారణమైన వ్యక్తి. తను ప్రతిరోజు లాగానే తన పనిని పూర్తి చేసుకొని తన ఇంటికి బయలుదేరుతాడు. మహారాజా వాళ్ళ ఇంట్లో తన వైఫ్ అండ్ తన కూతురు ఉంటారు. అయితే మహారాజా తన ఇంటి ఎదురుగా ఉన్న బొమ్మల షాప్లో తన కూతురు కొరకు బొమ్మని కొంటుంటాడు. మరో పక్క ఏమో ఒక పెద్ద లారీ కంట్రోల్ తప్పి మహారాజా వాళ్ళ ఇంటిని గుద్దుతుంది. దాంతో మహారాజా భార్య చనిపోతుంది. కానీ తన కూతురు జ్యోతి ప్రాణాలతో బయటపడుతుంది. ఎలాగంటే ఒక ఇనుముతో చేసిన చెత్త డబ్బా జ్యోతి మీద ఉండడంతో తను బతికిపోతుంది. అలా ఆ చెత్త డబ్బా జ్యోతి ప్రాణాలని కాపాడడంతో మహారాజా ఆ చెత్త డబ్బాకి లక్ష్మి అనే పేరు పెట్టుకొని తన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటుంటాడు. సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత జ్యోతిని చూపిస్తారు. జ్యోతి అప్పుడు 10వ తరగతి చదువుతుంటది. కానీ జ్యోతికి స్టడీస్ పై అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దాంతో తను క్లాస్ లో కంటే గ్రౌండ్ లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్కూల్లో ఏ టీచర్ కి కూడా జ్యోతి అంటే ఇష్టం ఉండదు, ఒక్క తన పీటీ మేడం కి తప్ప. ఆ పీటీ మేడం కి జ్యోతి అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరిది మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది. ఇక ఒక రోజు స్కూల్లో జ్యోతి వాళ్ళ స్కూల్ కి వచ్చిన చీఫ్ గెస్ట్ కి వెల్కమ్ డ్రింక్ లో మందు కలిపి ఇస్తుంది. ఆ విషయం తెలిసిన ప్రిన్సిపల్ మహారాజాని పిలిచి జ్యోతి చేసింది చెప్పి తిడుతుంటాడు. అప్పుడే అక్కడికి జ్యోతి పీటీ మేడం వచ్చి ఆ డ్రింక్ లో మందు కలిపింది జ్యోతి కాదు, వేరే అబ్బాయి అని చెప్పి తన మొబైల్లోని ప్రూఫ్స్ ని చూపిస్తుంది. అది చూసిన ప్రిన్సిపల్ అయ్యిందేదో అయ్యింది, నీ కూతుర్ని తీసుకొని వెళ్ళు అని మహారాజాకి చెప్తాడు. మహారాజా దానికి నా కూతురు ఎలాగో తప్పు చేయలేదు, అయినా కానీ మీరు తనని చాలా తిట్టారు, కాబట్టి తనకి సారీ చెప్తే ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే లేదు అని అంటాడు. అది విన్న ప్రిన్సిపల్ కి కోపం వచ్చి మహారాజాని తన కూతుర్ని సెక్యూరిటీస్ తో బయటకు వెళ్ళగొడుతుంటాడు. కానీ మహారాజా అస్సలు కదలడు. అప్పుడు ప్రిన్సిపల్ మహారాజా కోపంని చూసి జ్యోతికి సారీ చెప్పేస్తాడు. దాంతో మహారాజా తన కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో జ్యోతి స్పోర్ట్స్ క్యాంప్ కారణంతో 1 వీక్ కోయంబత్తూర్ వెళ్లాల్సి ఉంటుంది. దానితో జ్యోతి వాళ్ళ నాన్నకి చెప్పి కోయంబత్తూర్ వెళ్ళిపోతుంది. ఇక మహారాజా డైలీ పోయినట్లే కటింగ్ షాప్ కి వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి చేరుతాడు. కొద్దిసేపు గడిచాక మహారాజా తన ఇంట్లో స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటాడు. అప్పుడే ఒక పాము వచ్చి శబ్దం చేయడంతో మహారాజా కళ్ళు తెరుస్తాడు. సీన్ కట్ చేస్తే ఒక కార్ మెకానిక్ షాప్ ని చూపిస్తారు. అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చి రౌడీలాగా ఆ కార్ మెకానిక్ ఓనర్ ని ఫుల్లుగా కొడుతూ తన కార్ లో పెట్టిన కూలింగ్ గ్లాసెస్ మిస్ అయ్యిందంటాడు. దానికి ఆ ఓనర్ నాకు తెలియదు అని చెప్తుండగా అక్కడికి ఆ పెద్ద మనిషి కార్ రిపేర్ చేసిన మెకానిక్ వస్తాడు. దానితో షాప్ ఓనర్ మెకానిక్ ని గ్లాసెస్ ఏవని అడుగుతాడు. అప్పుడు అతను తెలియదు అని చెప్పడంతో పక్కన ఉన్న పెద్ద మనిషి ఫుల్లుగా కొట్టి రేపటిలోపు నా గ్లాసెస్ నాకు కావాలి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు సాయంత్రానికే బార్ లో తాగుతున్న ఆ పెద్ద మనిషి దగ్గరకు దెబ్బలు తిన్న మెకానిక్ కూలింగ్ గ్లాసెస్ తో వెళ్తాడు. కానీ ఆ మెకానిక్ గ్లాసెస్ ని ఇవ్వకుండా ఆ పెద్ద మనిషిని ఫుల్లుగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మహారాజా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన లక్ష్మిని ఎవరో దొంగతనం చేశారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రాయమంటాడు. అది విన్న ఎస్ఐ లక్ష్మి అంటే ఎవరు అని అడగడంతో మహారాజా ఒక చెత్తబుట్ట అని చెప్తాడు. దానితో కోపం వచ్చిన ఎస్ఐ మహారాజాని కొట్టి స్టేషన్ బయటికి గెంటేస్తాడు. కొద్దిసేపు గడిచిన తర్వాత మహారాజా ఒక 40,000 తెచ్చి ఆ ఎస్ఐకి ఇచ్చి తన లక్ష్మిని కనిపెట్టమని చెప్తుంటాడు. అలా కనిపెట్టి లక్ష్మిని అప్పగిస్తే ఇంకొక 5 లక్షలు కూడా ఇస్తానంటాడు. దానితో ఆ ఎస్ఐ మహారాజా కేసుని యాక్సెప్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే శబరి అండ్ శర్వా అనే ఇద్దరు దొంగలని చూపిస్తారు. వాళ్ళిద్దరూ ఒకరి ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసి ఆ ఇంట్లో ఉన్న తల్లి కూతుర్ని అన్యాయంగా చంపేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత శర్వా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. శర్వాకి ఒక వైఫ్ అండ్ చిన్న డాటర్ ఉంటుంది. శర్వాకి తన కూతురు అంటే చాలా ఇష్టం. తన కూతురు సంతోషం కొరకే శర్వా ఈ దొంగతనాలు చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మహారాజా కేసులో పోలీసులకు ఏ ఆధారం దొరకకపోవడం వల్ల సేమ్ ఆ చెత్త బుట్టనే షాప్లలో వెతికి ఇద్దామనుకుంటారు. అలా షాప్స్ అన్నిటిలో వెతుకుతున్న పోలీస్ ఆఫీసర్ హెడ్ కి నల్ల శివ అనే వ్యక్తి కలుస్తాడు. నల్ల శివ హెడ్ కి ముందుగానే పరిచయం ఉంటుంది. దానితో హెడ్ ఆ చెత్తబుట్ట ఫోటోని శివాకి చూపించి హెల్ప్ చేయమని అడుగుతాడు. సీన్ కట్ చేస్తే చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఓపెన్ అవుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో మహారాజా వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిన రాత్రి స్పృహ కోల్పోయిన తర్వాత కళ్ళు
తెరిచిన వెంటనే తన కళ్ళ ముందు ఒక కార్ కి సంబంధించిన రిసిప్ట్ కనబడుతుంది. ఆ రిసిప్ట్ ఎవరిదో కాదు, కూలింగ్ గ్లాసెస్ కొరకు గొడవ చేసిన వ్యక్తిది. అయితే మహారాజా పెద్ద మనిషిని బార్ లో కనిపెట్టి నీ కార్ ని రిపేర్ చేసిన మెకానిక్ ఎవరు అని అడుగుతాడు. అప్పుడే ఆ మెకానిక్ అక్కడికి వచ్చి ఆ పెద్ద మనిషిని చావగొట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా గమనించిన మహారాజా ఆ మెకానిక్ ని ఫాలో చేసి చివరికి ఆ మెకానిక్ ని తల నరికి ఘోరంగా చంపేస్తాడు. ఈడనే మహారాజు చౌకి గాయమవుతుంది. అలాగే ఇక్కడే మనకి మహారాజా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చింది ముగ్గురు అని తెలుస్తుంది. ఆ ముగ్గురులో ఒకడే మెకానిక్ కాబట్టి తనని చంపేస్తాడు. ఇక ప్రెజెంట్ లో నల్ల శివ హెడ్ ని తీసుకొని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ చెత్త బుట్టను తయారు చేపిస్తుంటారు. నెక్స్ట్ సీన్ లో శర్వ తన కూతురు బర్త్డే ఇంకో 2 రోజుల్లో ఉండడంతో తన వైఫ్ ని తీసుకొని షాపింగ్ చేస్తుంటాడు. అక్కడ శర్వ తన కూతురికి ఒక మంచి కాస్ట్లీ గోల్డ్ చైన్ ని ఆర్డర్ ఇస్తాడు. దానికి ఆ షాప్ అతను చైన్ ఆర్డర్ పెడతాను, 2 డేస్ తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్తాడు. అది విన్న శర్వ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా 2 డేస్ గడిచాక శర్వ తన కూతురు బర్త్డే ఉండడంతో ఆర్డర్ ఇచ్చిన చైన్ తీసుకోవడానికి గోల్డ్ షాప్ కి వెళ్తాడు. అలా వెళ్లి చైన్ తీసుకొని వచ్చేటప్పుడు దారిలో మన మహారాజా కటింగ్ షాప్ కి వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకుంటాడు. అప్పుడు మధ్యలో ట్రిమ్మర్ బ్యాటరీస్ అయిపోవడంతో మహారాజా బ్యాటరీస్ తేవడానికి బయటకి వెళ్తాడు. ఆ టైంలో శర్వాకి శబరి కాల్ చేసి మనం లాస్ట్ టైం దొంగతనం చేసిన మ్యాటర్ పేపర్ లో పడింది అని చెప్తాడు. అది విన్న శర్వ ఇదంతా చాలా లైట్ మ్యాటర్, అది చేసింది మనమే అని ఎవ్వరికి తెలిసే చాయిసే లేదులే అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. అప్పటికే శర్వ వెనకాల మహారాజా వచ్చి నిలబడి ఉంటాడు. ఇక దానితో శర్వ సైలెంట్ గా ట్రిమ్మింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత శబరి శర్వ ఇంటికి రావడంతో శర్వ శబరితో మనం ఇంతసేపు ఫోన్ లో మాట్లాడుకున్నది ఆ కటింగ్ షాప్ వాడు వినేశాడు అని చెప్తాడు. దానితో శబరి ఈ ఫంక్షన్ అయిపోయాక మంచి టైం చూసుకొని వాడిని చంపేద్దామని అంటాడు. అప్పుడే శర్వ ఇంటికి మహారాజా వస్తుంటాడు. అలాగే మహారాజా వెనకాలనే పోలీసులు వచ్చి శర్వాని శబరిని అరెస్ట్ చేస్తారు. ఆ టైంలో శబరి తప్పించుకునే ప్రయత్నంలో చనిపోతాడు. ఇక శర్వ గురించి తన భార్యకు తెలిసి శర్వాని అసహించుకుంటుంది. అయితే ఇదంతా శర్వ మహారాజే చేశాడు అని అనుకుంటాడు. కానీ మహారాజా అక్కడికి వచ్చింది కేవలం శర్వ తన షాప్ లో మర్చిపోయిన గోల్డ్ చైన్ ఇవ్వడానికి. ఈ విషయం తెలియని శర్వ మహారాజాపై పగను పెంచుకుంటాడు. సీన్ కట్ చేస్తే నల్ల శివ అండ్ హెడ్ ఆ చెత్త బుట్టను తయారు చేయించుకొని ఎస్ఐ దగ్గరకు వెళ్తారు. ఇక ఆ చెత్త బుట్ట యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ గానే ఉండడంతో ఎస్ఐ మహారాజాకి ఇవ్వటానికి వెళ్తాడు. అయితే ఎస్ఐ నల్ల శివతో ఈ చెత్త బుట్టను దొంగతనం చేసింది నువ్వే అని మహారాజా ముంగట ఫార్మాలిటీకి ఒప్పుకో, తర్వాత నేను నాకు రాబోయే డబ్బులో కొంత షేర్ ఇస్తానని చెప్తాడు. అది విన్న నల్ల శివ సరే అని చెప్పడంతో ఎస్ఐ చెత్త బుట్టను నల్ల శివను తీసుకొని మహారాజా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ ఎస్ఐ చెత్త బుట్టను మహారాజాకు ఇచ్చి నల్ల శివను దొంగగా చూపించి ఈ దొంగని ఏం చేద్దామని అడుగుతాడు. దానికి మహారాజా ఆ దొంగని వదిలేయమని చెప్తాడు. అయితే మహారాజాకి తెలుసు నల్ల శివానే అసలు అయిన దొంగ అని, కానీ నల్ల శివాని పోలీసుల ముందు చంపలేక వదిలేయమని చెప్తాడు. అప్పుడు ఎస్ఐ ఉండి మహారాజాతో నీ లక్ష్మిని దొంగతనం చేసిన వాడినా నువ్వు వదిలేయమంటుంది, వీడు చేసింది చాలా పెద్ద తప్పు అని అంటాడు. ఇక్కడ మనకి మహారాజా వాళ్ళ ఇంట్లో ఆ ముగ్గురు దొంగలు దొంగతనం చేసింది లక్ష్మిని అనేది అబద్ధం అని తెలుస్తుంది. అసలు నిజం ఏమిటంటే వాళ్ళ ముగ్గురు జ్యోతిని రేప్ చేసి ఉంటారు. ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ లో తెలుసుకున్న ఎస్ఐఏ ప్లాన్ చేసి మరి నల్ల శివాని మహారాజాకి అప్పగిస్తాడు. దాంతో మహారాజాకి ఎస్ఐ సపోర్ట్ చేయడం వల్ల నల్ల శివాని కూడా చంపేస్తాడు. ఇంకా ఫైనల్ గా శర్వ మిగిలి ఉంటాడు. అయితే ఎస్ఐ శర్వ లొకేషన్ ని కూడా కనిపెట్టి మహారాజాకి చెప్తాడు. దానితో మహారాజా శర్వాని కసితీరా చావగొడుతుంటాడు. అప్పుడే అక్కడికి జ్యోతి వస్తుంది. జ్యోతి శర్వతో మాట్లాడాలి అని చెప్పి మహారాజాని పక్కకి వెళ్ళమంటుంది. అయితే మహారాజా పక్కకి వెళ్ళగా జ్యోతి తన దగ్గర ఉన్న బంగారంను శర్వాకు ఇచ్చేసి దీనికోసమేగా నన్ను ఇలా చేసింది అని చెప్పి జ్యోతి వాళ్ళ నాన్నను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానితో శర్వ ఆ బంగారం చూడగా దాంట్లో శర్వ తన కూతురు కొరకు కొన్న చైన్ కనబడుతుంది. ఇక్కడే మనకి జ్యోతి మహారాజా కూతురు కాదు శర్వ కూతురు అని తెలుస్తుంది. మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన లారీ యాక్సిడెంట్ మహారాజా ఇంట్లో జరిగినది కాదు, శర్వ ఇంట్లో జరిగి ఉంటది. అసలు ఏం జరిగిందంటే మహారాజా చైన్ ఇవ్వటానికి శర్వ ఇంటికి వచ్చినప్పుడు పోలీసుల చేతిలో శర్వ అరెస్ట్ అవుతాడు. దానితో మహారాజా కొద్ది రోజులు ఆగిన తర్వాత శర్వ ఇంటి సైడ్ మహారాజా తన ఫ్యామిలీతో వెళ్తాడు. అప్పుడు మహారాజా తన దగ్గర ఉన్న శర్వ చైన్ ని వాళ్ళ వైఫ్ కి ఇచ్చి మాట్లాడుతుంటాడు. అప్పుడు మహారాజాని తన వైఫ్ జ్యోతి కొరకు ఒక బొమ్మని కొనమని బయటికి పంపిస్తుంది. అలా మహారాజా వెళ్లి బొమ్మని కొనే టైంలో లారీ యాక్సిడెంట్
యాక్సిడెంట్ అయ్యి మహారాజా వైఫ్ అండ్ కూతురు అలాగే శర్వా వైఫ్ చనిపోతుంది. జ్యోతి ఒక్కటే లక్ష్మి ద్వారా బతికి బయటపడుతుంది. దాంతో మహారాజా జ్యోతిని తన సొంత కూతురులా పెంచుకుంటాడు. ఇంకా శర్వా చైన్ ని చూసి జ్యోతి తన కూతురే అని గుర్తుపడతాడు. కానీ జ్యోతిని మాత్రం మహారాజా శర్వా కంట పడకుండా తీసుకెళ్లిపోతాడు. అయితే జ్యోతిని చూసిన ఎగ్జైట్మెంట్ లో శర్వా బిల్డింగ్ పై నుంచి స్లిప్ అయ్యి కింద పడి చనిపోతాడు. అలా జ్యోతి రేప్ కి కారణమైన ముగ్గురిని మహారాజా లక్ష్మి అనే చెత్తబుట్టని అడ్డం పెట్టుకొని చంపేస్తాడు. అంతటితో ఈ మహారాజా అనే మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ తెలుగు మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కొరకు మన సినీ మజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.